ఖతర్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖతర్కి సంబంధించినటువంటి ఎంఓఐ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైతే పని చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు వచ్చేసి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేదంటే కన్నా చూడండి ఇక్కడ మిజైల్ పడింది అక్కడ మిజైల్ పడింది అని చెప్పేసి ఫేక్ న్యూస్ కన్నా స్ప్రెడ్ చేసినట్లయితే కన్నా అటువంటి వాళ్ళకు కఠినంగా శిక్షిస్తాము. అట్ ద సేమ్ టైం ఫైన్ కూడా చాలా భారీగా విధిస్తామని చెప్పేసి ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు వీడియోస్ అన్నవి క్లియర్గా ఉన్నట్లయితే గానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా పంపించండి. అలా కాకుండా మీకు ఏమీ తెలియకుండానే ఎవడంటే వాడు వాట్సాప్లో పంపించాడు కదా అది నిజమని చెప్పి మాత్రం నమ్మకండి. ఇది మొదటి విషయం. ఇక రెండోది వచ్చేసి రీసెంట్గా ఖతర్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ను పూర్తిగా మూసేసింది ఖతర్. అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఇండియాకి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళలేరు. అయితే మరి ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పలేము. దానికి మెయిన్ రీజన్ ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ చాలా క్లియర్గా అయితే చెప్పేశాడు. ఆయన ఇక మీదట ఏదైతే అది అవుతుంది. ఎవరెవరైతే అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళకు సపోర్ట్గా నిలబడి ఉన్నారో ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్లలో కన్నా అమెరికా వాళ్ళు ఒక్కరున్నా లేదంటే కన్నా ఒక యుద్ధ విమానం ఉన్నా కూడా నేను ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టను. ఒకవేళ మీరు నా మీదికి గొడవకు వచ్చినా సరే ఏమైనా అని చెప్పి నిన్న ఒక్క రోజులోనే ఎన్ని చోట్ల ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేశారో తెలుసా? ఇరాక్లో సంబంధించినటువంటి ఎయిర్ బేస్ మీద అంటే అమెరికా వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ మీద దాడి చేశారు. ఏకంగా మిజైల్ కూడా హిట్ అయింది. ఇక ఖతర్ విషయానికి వచ్చినా కూడా ఏకంగా 10 మిజైల్స్ అయితే ప్రయోగించారు. కాకపోతే కొంతమంది చెప్తున్నటువంటి దాని ప్రకారం అంటే ఇక్కడ చూసినటువంటి వాళ్ళే ఏకంగా 2 మిజైల్స్ కూడా అమెరికా బేస్ మీద తగిలినట్టుగా అయితే చెబుతున్నారు. బట్ అది నిజమా కాదా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో మాత్రం ఖతర్లోదే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో కూడా స్వయంగా నేనే తీశాను మా ఇంటి ముందర ఉండి. మరి ఈ విధంగా అయితే మిజైల్లో వర్షం అయితే కురిపిస్తూ ఉంది ఇరాన్. ఇక కువైట్ విషయానికి వచ్చినా కూడా కువైట్ కూడా వదలనని చెప్పేసి ఇక్కడ చాలా గట్టిగా అయితే ఖమేనీ గారు వార్నింగ్ ఇచ్చారు. మరి వీళ్ళు అన్నదమ్ములే కదా ఇలా ఎందుకు చేస్తున్నారంటే కనుక ఏకంగా సంవత్సరం నుంచి పాలస్తీనాకు సంబంధించినటువంటి పిల్లలు పెద్దలు ఇలా చూసుకుంటే కన్నా ఏకంగా 70,000 మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కన్నా ఇజ్రాయెల్కి మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. పాలస్తీనా వాళ్ళకు పాలస్తీనా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఇజ్రాయెల్ అన్నది ఇద్దాము, కాస్త అందరూ కలిసి రండి అని చెప్తే ఏ ఒక్కరు కూడా నా మాట కేర్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా యుద్ధం నుంచి నేను వెనకడుగు వేసేదంటూ ఏమే కానీ లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెబుతున్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ మీద జరిగినటువంటి మిజైల్ యొక్క దాడిలో ఏకంగా ఏమైంది, అణుకేంద్రాలపై దాడి చేశారు. అది కూడా ఎలా చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ని ఉపయోగించుకునే కదా. ఎవడో బయట వాడు వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముని కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది, కోపం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇరాన్ కూడా అలాగే ఉంది.